యా పాస్టర్ గారు పక్కన కూర్చొని ఇప్పుడు జస్ట్ ఒక మాట ఏమైందంటే, పాస్టర్ గారు దళితుల మీద రీసెర్చ్ చేశాను సార్ అన్నారు. ఆయనకి థియాలజికల్ స్టడీ దళితుల మీద చేశానని చెప్పారు. నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వన్ పాస్టర్ చూసింగ్ ది సబ్జెక్ట్ ఆన్ దళిత్స్, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దళిత్స్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ సార్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్. జస్ట్ ఇన్ మినిట్. నేను అందుకే మేమేమన్నామంటే, యేసుక్రీస్తు ఇజ్రాయెల్ మధ్య పుట్టి ఇజ్రాయెల్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం ఎలాగైతే ప్రయత్నం చేశాడో, మనందరం దళితుల మధ్య పుట్టాం కాబట్టి దళితుల అప్లిఫ్ట్మెంట్ కోసం మనం పని చేయకపోతే యేసుక్రీస్తు చేసిన పని మనం చేయనట్టు. యేసుక్రీస్తు ఏం చేశాడో అది మనం చేయనట్టు. ఓకే సరేనా? స్ట్రైట్ అవే మీరందరూ పాస్టర్స్ కాబట్టి నాకు మీ పాస్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు త్యాగం చేశాడు. యేసుక్రీస్తు తర్వాత అది ఎక్కువగా త్యాగం చేసేది పాస్టర్లే ఉంటారు. మీరు చాలా మంది ఉద్యోగాలు వదిలేసుకుని ఉంటారు, చాలా మంది స్టడీస్ మధ్యలో వదిలేసి బీడీఎస్కి వెళ్ళి ఉంటారు. సో మీరు వ్యాపారాలు పెట్టుకుంటే, ఉద్యోగాల్లోకి వెళ్తే బహుశా మీరు ఇంతకంటే మంచి జీవితం జీవించి ఉండొచ్చేమో. సో మీరందరూ ఇక దళిత ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్గా మీరు తీసుకోవాలి. ఇప్పుడు చర్చ్లో దళితుల గురించి మాట్లాడాలి, దళితుల యొక్క విషయం గురించి మాట్లాడాలని ఈ యొక్క మీటింగ్ పెట్టి అంబేద్కర్ వాదులను పిలిచి, ప్రొఫెసర్లను పిలిచి మీరు మాట్లాడటంలోనే మీ ఆలోచనలో మార్పు వచ్చింది అంటానికి ఎంతకైనా నిదర్శనం లేదు. దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద చర్చ్. కాబట్టి ఇది ఇద్దరు ప్రొఫెసర్లను పిలిచారు అని నాకైతే అర్థమైంది. మనం బలహీనులను ఎప్పుడు కూడా మనం కుస్తీ పోటీలు పెట్టకూడదు. మీరు కుస్తీ పోటీలు పెట్టేటప్పుడు ఒక మంచి పైల్మాన్ని చూసి కుస్తీ పోటీలు పెడతారు, అంతే కదా. బలహీనులు కుస్తీ పోటీ పెట్టకూడదు. బలహీనులు కుస్తీ పోటీలు అంటే వీళ్ళందరూ సామాజికంగా వెనకబడినటువంటి దళిత కులాల వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు నిజమైన క్రైస్తవులు అయితే, మీరు నిజమైన విశ్వాసి అయితే సర్టిఫికేట్ మార్పించుకోండి, క్రైస్తవుడు అని డిక్లేర్ చేయండి, మీరందరూ రిజర్వేషన్స్ కోల్పోండి, ఇలాంటి ప్రసంగాలు ఇచ్చి ఎవరి దగ్గర బలహీనుడిని బరిలోకి దించొద్దు. మనం బలహీనుడిని ఎప్పుడు కూడా బరిలోకి దించకూడదు. పైల్మాన్ దగ్గరికి వెళ్ళాలి, మంచి డబ్బులు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక మంచి కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా విశ్వాసం అయితే, నువ్వు నిజంగా యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అయితే, నీ ఇంటి పక్కన ఉన్న వాడికి 10 రూపాయలు సహాయం చేయి, నీ ఇంటి పక్క వాడికి డబ్బులు ఇవ్వు, నీ ఇంటి పక్క వాడికి భోజనం చేయి. ఈ వాళ్ళని మీరు బరిలోకి దించాలి. మనం ఎవరిని బరిలోకి దించుతున్నాము? బలహీనుల్ని బరిలోకి దించుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు బలహీనుల్ని. నువ్వు విశ్వాసం అయితే, నిజంగా యేసుక్రీస్తుని ఫాలో అయ్యే వ్యక్తి అయితే నువ్వు ఇమ్మీడియట్ గా సర్టిఫికేట్ మార్పించుకో, నువ్వు క్రిస్టియన్ డిక్లేర్ చేయి, నీ గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్స్ పోగొట్టుకో. ఇవన్నీ కూడా నేను అదే చెప్తున్నా, బలహీనుడిని ఎప్పుడు బరిలోకి దించొద్దు. మీరు బలహీనుడి పక్కన నిలబడండి. హ్యావ్ టు స్టాండ్ బై ది వీకర్ సెక్షన్స్. నేను అది అంటున్నా. అదే పైల్ మ్యాన్లు కుస్తీ పోటీ చేసే వాళ్ళు ఎవరిని రక్షించడానికి ఉంటారు? బలహీన రక్షించడానికి ఉంటారు. మీరు ఎవరైతే మీలో కొంతమంది బీసీసీ సర్టిఫికేట్ మీద ఉండొచ్చు, కొంతమంది ఇంకా ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉండొచ్చు. ఈ బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు, ఇంకా ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉన్న వాళ్ళకి రక్షణగా ఉండాలి. వాళ్ళని మీరు కాపాడాలి, వారికి రక్షణగా ఉండాలి, వారిని వారితో మీరు వాళ్ళకి తోడుగా ఉండాలి తప్ప, నువ్వు పాస్టర్ అయ్యింది ఇంకా ఎస్సీ సర్టిఫికేట్ తిరుగుతావు, నువ్వు పాస్టర్ అయ్యావా ఇంకా దళితుడు అని చెప్తావని, ఇవన్నీ కూడా మీరు దయచేసి బలహీనుని ఇంకా బలహీనపరచొద్దు, బలహీనుని ఇంకా తప్పొద్దు. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ బలహీనం అనేది ఉంటుంది. మన ఫస్ట్ బలహీనత సోషల్ వీక్నెస్. నువ్వు కలెక్టర్ అయినా, మీ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, కలెక్టర్ అయినా, పాస్టర్ అయినా, బిషప్ అయినా, ఎంత పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అయినా గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో మీరు దళితులే. ఏ రోల్ ఆఫ్ ఎ చర్చ్, మీ యొక్క చర్చ్ రోల్ కూడా ఉండాలి యొక్క దళితులను అప్లిఫ్ట్మెంట్ చేయడానికి అనేది నా యొక్క ఉద్దేశం. కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి రాజ్యాంగపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్యాయం జరిగిందని బయటకు వచ్చి చెప్పి మీ యొక్క ఇష్యూస్ని మీకోసం ఫైట్ చేయాల్సిన బాధ్యత చర్చ కూడా ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి దళిత క్రైస్తవులకి, వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. బ్యూరోక్రాటిక్ ఇష్యూ ఉంది. వాళ్ళు ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, ఎవరైనా సరే బ్యూరోక్రాటిక్ ఇష్యూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని అక్కడ ఆఫీసులో తొక్కుతూ ఉంటారు. మీ పాస్టర్స్లో కూడా ప్రాబ్లం ఉంది. పాస్టర్స్లో కూడా కొన్ని చర్చిల్లోకి వెళ్తే పాస్టర్స్లో కూడా లోయర్ క్లాస్ పాస్టర్, అప్పర్ క్లాస్ పాస్టర్కి తేడా కనిపిస్తూ ఉంటుంది. మీరు బాధపడుతూ ఉంటారు. ఏమరా నన్ను తక్కువ చేస్తున్నారు, కొంపదీసి నేను దళితుడు కాబట్టి ఇలా చూస్తున్నారా నన్ను, అది ఆ పాస్టర్ గారు అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన ఆయన పైకి వస్తున్నాడని చెప్పి ఈ ఇష్యూ మీ దగ్గర కూడా ఉంది. ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నప్పుడు
వీటన్నిటికీ ఒకే ఒక కరెక్షన్ ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చుకోవటం. రాజ్యాంగాన్ని మార్చుకోవాలి అని అంటే రాజ్యాంగం అంత ఈజీగా మార్చరు. రాజ్యాంగం మీకు వ్యతిరేకంగా రాయబడి ఉంది. రాజ్యాంగం మీ వ్యతిరేకంగా రాయబడింది అని అంటే ఎందుకు రాజ్యాంగాన్ని ప్రతి చోట కూడా రెండు రకాలుగా, రెండు ప్యారలల్గా రన్ అవుతుంటాయి. ఒకటి రాజ్యాంగం రన్ అవుతూ ఉంటుంది, న్యాయం ధర్మం కోసం రాసినటువంటి చట్టాలు నియమ నిబంధనలు రన్ అవుతూ ఉంటే ఆ నియమ నిబంధనల్ని రాజ్యాంగాలని ఉల్లంఘించడానికి ప్యారలల్గా ఇంకొకరు ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పోలీస్ ఆఫీసర్లు, మీకు ఒక చట్టం ఉంటుంది పోలీసులు న్యాయం జరపాలని, పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి న్యాయాన్ని పక్కకి తప్పించే వాళ్ళు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసి పక్కకి తప్పించే వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. మీకు ఇదే 1920 నుంచి ఇది మొదలైందంటే ప్రశ్నించడం మొదలెట్టినప్పుడు మీ మీద దాడులు జరుగుతాయి. 1891లో అంబేద్కర్ గారు పుట్టిన తర్వాత 1919వ సంవత్సరానికి అంబేద్కర్ గారికి 22 సంవత్సరాలు, 22-23 సంవత్సరాలు. అప్పుడు ఆయన బ్రిటిష్ వాళ్ళ యొక్క యూనివర్సిటీలో చదువుకుంటూ, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన స్కాలర్షిప్ మీద చదువుకుంటూ, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క సహాయంతో ఆ బ్రిటిష్ యొక్క యూనివర్సిటీలో చదువుకుంటూ 18-22 సంవత్సరాల మధ్యలో ఆయన మొట్టమొదటి వేసిన ప్రశ్న బ్రిటిష్ వారి యొక్క కాన్ఫరెన్స్ లో భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ మీద ప్రశ్నించాడు. ఆయన ఎందుకు దళిత క్రైస్తవుల మీద అన్యాయం జరిగిందంటే ఒక దళితుడు తిరగబడ్డాడు కాబట్టి మీకు అన్యాయం జరిగిందని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ యూనివర్సిటీలు వాళ్ళని ప్రశ్నించడంతో ఇక్కడ 1919లో జస్టిస్ పార్టీ అనే వాళ్ళు వెళ్ళి, ఇదిగో అంబేద్కర్ అనే వ్యక్తి కులం గురించి కొత్త థియరీ తీసుకొచ్చాడు, కులాలు లేవంటున్నాడు, మరి మా హిందూ మతంలో కులం ఉంది కదా, కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్ గా హిందువుల్ని పరిగణించండి, వీళ్ళని పరిగణించొద్దని చెప్పేసి జస్టిస్ పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి వెళ్ళి బ్రిటిష్ అతను ఒక లెటర్ ఇచ్చారు. కులతత్వం అనేది దళిత కాలనీలో కదా ఉంది, మతంలో కాదు కదా, దళిత కాలనీలో కదా ఉంది, సమాజంలో కదా ఉంది, సొసైటీలో కదా ఉంది, వీళ్ళేం చేయాలి ఉత్తరం ఇస్తారు అని అంటే అక్కడి నుంచే ఇన్ఫ్లుయెన్స్ చేయటం మొదలెట్టారు అని చెప్తున్నాను. ఒక పక్క చట్టాలు ముందుకెళ్తుంటే ఇంకొక పక్క ఇన్ఫ్లుయెన్స్ ముందుకెళ్తా ఉంది. బ్రిటిష్ వాళ్ళు 1920లో ఒక చట్టం చేయడానికి ఆర్గనైజ్డ్ గా డివిజన్ మొదలెట్టారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే డివిజన్ మొదలెట్టారో పక్కన వెంటనే హిందూ జనసభ అనే వాళ్ళు ఇంకొకరు వెళ్ళి ఉత్తరం ఇచ్చారు. ఏమని? లేదండి మీరేంతో డివిజన్ చేస్తున్నారు, ఏందో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మీరేదో సపరేట్ గా, ఇప్పుడు వాళ్ళ సమస్య షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ సమస్య ఏంటి? వాళ్ళు ఇప్పుడు రిజర్వేషన్ గురించి అడగట్లేదు, డబ్బుల గురించి అడగట్లేదు, అమ్మఒడి ప్రోగ్రాము, రైతు బంధు ప్రోగ్రాము, స్కీములు, రిజర్వేషన్స్ అవి కాదు కదా వాళ్ళ యొక్క సమస్య. అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో గొడవ ఏంటి? డబ్బుల కోసం, రిజర్వేషన్ కోసం, స్కీముల కోసం, చదువుకోవడం కోసం కాదు. మాకు మాట్లాడే హక్కు ఎందుకు లేదు, మేము పోటీ చేసే హక్కు ఎందుకు లేదు, మాకు ఓటు హక్కు ఎందుకు లేదు, ఈ దేశ పరిపాలనలో మా హక్కు ఎందుకు లేదని కదా రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశ్నించాడు. అది ప్రశ్నించిన మరుక్షణం, అంబేద్కర్ ప్రశ్నించిన మరుక్షణం నో వీళ్ళు హిందువులు కాదు అనేటువంటి సిద్ధాంతం బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. చాలా మంది క్రైస్తవులు అప్పటికే చదువుకొని ఉన్నారు. వీళ్ళు ప్రశ్నించడం, చదువుకున్నవాడే ప్రశ్నిస్తాడు, అవునా? సో ఎడ్యుకేటెడ్ పీపుల్ క్వశ్చన్, అరే వీళ్ళందరూ క్వశ్చన్ చేయడం మొదలెట్టారని చెప్పి డివిజన్ చేయడం మొదలెట్టారు. వీళ్ళు హిందువులు, వీళ్ళు క్రిస్టియన్స్ అని దళితుల్లో డివిజన్ పట్టుకొచ్చారు. నిమిషాల్లో 1930లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గట్టిగా పట్టుబట్టాడు, ఇక కుదరదు, ఎకానమీ బేస్ మీద రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ పట్టుకొస్తున్నారు కదా. అప్పుడే అంబేద్కర్ చెప్పాడు, నాకు డబ్బులు వద్దు, నువ్వు ఇచ్చే డబ్బులు వద్దు, నువ్వు ఇచ్చే స్కీమ్ వద్దు, నువ్వు ఇచ్చేటువంటి ఏది వద్దు, ఆత్మగౌరవం కావాలి, డిగ్నిటీ కావాలి, మాకు ఓటు హక్కు కావాలి, నిలబడేటువంటి హక్కు కావాలి, మా నాయకుడిని మేమే ఎంచుకుంటాము, కాబట్టి మాకు కమ్యూనల్ అవార్డులో సపరేట్ ఎలక్టోరల్ ఇవ్వండి అని అన్నాడని చెప్పి అంబేద్కర్ గారు 1932లో కమ్యూనల్ అవార్డు ఇచ్చారు. కమ్యూనల్ అవార్డు ఇచ్చినప్పుడు ఎవరికి వాళ్ళక నాయకుడిని ఎంచుకోవటానికి డివిజన్ చేశారు. ఇదిగో వీళ్ళు దళితులు మీ నాయకుడిని ఎంచుకోండి, వీళ్ళు క్రైస్తవులు మీ నాయకుడిని ఎంచుకోండి, ఇదిగో బుద్ధిస్టులు ఈ నాయకుడిని ఎంచుకోండి, హిందువులు మీరు ఓట్లేసి మీ నాయకుడిని ఎంచుకోండి అని డివిజన్ చేశారు. అక్కడ వచ్చిన డివిజన్ రాజ్యాంగంలోకి ఎలాగ తీసుకొచ్చారు? 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ చెప్తున్నాను. అక్కడ వచ్చిన డివిజన్ 1932లో కమ్యూనల్ అవార్డులో ఇచ్చిన డివిజన్ ని 1935లో మళ్ళీ అక్కడ కొంతమంది వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి ఉత్తరాలు ఇచ్చారు. నేను అదే ఒక పక్క చట్టం, న్యాయం, ధర్మం, రూల్స్, రెగ్యులేషన్స్, గవర్నమెంట్ ఇవి ఫాలో అవుతుంటే ఒక పక్కన ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఒక పక్కన ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు బ్రిటిష్ వాళ్ళకి, లేదు వీళ్ళని కలపడానికి లేదు అని.
పార్లమెంట్లో ఒక చట్టం చేయకపోతే దాన్ని లాబింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా లాబింగ్ చేశారు. లాబింగ్ చేసిన తర్వాత ఇండియా యాక్ట్లోకి 1936లో షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అని ఒకటి ఇచ్చారు. ఆ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో ఏమని చెప్పారంటే దళిత క్రైస్తవులు ఎస్సీలు కాదు అని బ్రిటిష్ వాడు ఇచ్చాడు. దళిత క్రైస్తవులు ఎస్సీలు కాదు అని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు 1936 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో. ఎందుకు ఇచ్చారు? ఆ రోజు మనం రిజర్వేషన్ అడిగామా? అమ్మఒడి ప్రోగ్రామ్ అడిగామా? దళిత బంధు కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు స్కీమ్ కోసం అడిగారా? ఏమడిగారు? బ్రిటిష్ వాళ్ళని ఓటు వేసే హక్కు, నాయకుడిని ఎన్నుకునే హక్కు ఇవ్వండి అంటే దానికోసం డివిజన్ చేశాడు బ్రిటిష్ వాళ్ళు. దానికోసం చేసిన డివిజన్ ని స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పేరాతోటి అక్కడ డివైడ్ చేశారు కాబట్టి ఇక్కడ డివైడ్ చేస్తామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ మిమ్మల్ని షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు క్రైస్తవుల మతంలోకి మారితే షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ రాదు అని చెప్పేసి తీసుకొచ్చి ఇరికిచ్చారు. ఒక పొలిటికల్ డివిజన్, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్, బ్రిటిష్ వాడు చేసినటువంటి ఒక డివిజన్ ని రిజర్వేషన్ క్లాసిఫికేషన్ లోకి సిద్ధాంతాన్ని పట్టుకొని వచ్చేసి ఇక్కడ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 వేసి వీళ్ళు దళిత క్రైస్తవులు ఎస్సీలు కాదు అని మీకు రిజర్వేషన్స్ ఇవ్వట్లేదు, మీకు సర్టిఫికేట్ ఇవ్వని అంటారు, మీకు ఎస్సీ ఎస్టీ మిమ్మల్ని బూతులు తిడతారు, మీ కులం పెట్టి తిడతారు, పాస్ట్ అయినా తిడతారు, మిమ్మల్ని కులం పెట్టి తిట్టి చివరికి ఎర్రే నీ కులం లేదు కదా, నీ మతంలో కులం లేదు, నా కులంలో మతం లేదు, నువ్వు తిట్టింది ఎవరిని తిట్టావు? ఇప్పుడు కులం పెట్టి మనల్ని కదా, మన పాస్టర్లను కదా, మన దళిత పాస్టర్లను కదా, మన దళిత సమాజం కదా, మన దళిత క్రైస్తవులు కదా తిట్టింది, కులం పెట్టే తిట్టాడు కదా. మళ్ళీ అంటాడు నీకు కులం లేదు, నీ మతంలో నువ్వు ఎస్సీ కాదంటాడు. ఆ ఇది అన్యాయము అని చెప్పడానికి ఎక్కువ టైం పట్టలేదు. రంగనాథ్ మిశ్రా అని కమిషన్ ఒక అతను వేసాడు. రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది ఇది గ్రేవ్ ఇంజస్టిస్ టు దళిత క్రిస్టియన్స్, దళిత క్రైస్తవుడికి ఇది అన్యాయం అని రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పాడు. మీరు చేసింది అన్యాయము అని అందరికీ తెలుసు, అన్యాయం అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని అంటే, నంబర్ 1 మీ దగ్గర నుంచి ప్రెజర్ లేదు, మీ దగ్గర నుంచి ఫోర్స్ లేదు, మీరు వాళ్ళని అడగట్లేదు, మీకు రాజ్యాధికారం లేదు, మీరు ఓట్లు ఎవరైతే మీకు దళిత క్రైస్తవులకి అన్యాయం చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళి మీరు ఓటేస్తున్నారు. ఎలక్షన్ టైంలో మీరు కనీసం ఓటేసే వాళ్ళకి ఇదిగా నేను నీకు ఓటేస్తున్నాను నాకు న్యాయం చేయమని అడగట్లేదు కాబట్టి ఇదంతా జరుగుతుంది. సో కాబట్టి మీరు ఒక శక్తిగా, ఒక యునైటెడ్గా మొత్తం కూడా మీరు బయటకు వచ్చి అందరూ కూడా నాకు అన్యాయం జరిగింది రాజ్యాంగంలో నువ్వు ప్రశ్నించకపోతే, కొన్ని వందల అమెండ్మెంట్లు జరిగాయి రాజ్యాంగం వచ్చిన తర్వాత, కొన్ని వందల అమెండ్మెంట్లు చేశారు. ఎందుకు? కాలానుగుణంగా అమెండ్మెంట్లు చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎందుకు అమెండ్మెంట్ చెయ్యవు అని మనం ఎందుకు అడగట్లేదు? మీరు ప్రశ్నించట్లేదు కాబట్టి అడగట్లేదు. సో చర్చ్ హ్యాస్ టు క్వశ్చన్, క్రిస్టియన్స్ హ్యాస్ టు క్వశ్చన్, దళిత్స్ హ్యాస్ టు క్వశ్చన్, హ్యూమనిస్ట్ హ్యాస్ టు క్వశ్చన్, మానవ హక్కుల సంఘాలు, కుల సంఘాలు ఇవందరూ కూడా మాట్లాడాలి. మాకు అన్యాయం జరిగిందని, ఇది అన్యాయం జరిగిందని అడగాలి అంటే మీరందరూ దళిత క్రైస్తవులు ఏకమవ్వాలి, ఎంతకైనా మార్గం లేదని నా యొక్క ఉద్దేశం. మిమ్మల్ని ఎవరైనా రాజ్యాంగపరంగా కానీ సోషల్గా కానీ మీకు అన్యాయం జరుగుతుంది అంటే దానికి కారణం మీరే, మీలో ప్రతిస్పందన లేకపోవడం. తిరుగుబాటు ఎప్పుడు చేయకూడదు. యేసుక్రీస్తు ఎప్పుడు తిరుగుబాటు చేయలేదు, వైలెన్స్ దిగలేదు, తిట్టలేదు, కొట్టలేదు. అంబేద్కర్ దాడి చేసిన ఆనవాళ్ళేమో అంబేద్కర్కి, బట్ యేసుక్రీస్తు క్వశ్చన్ చేశాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి తీవ్రంగా వాగ్వాదం చేశాడని ఉందా? హీ ఆర్గ్యూడ్, దట్స్ అన్ ఆర్గ్యుమెంట్. నీ ఆర్గ్యుమెంట్ నీ వెపన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసింది అదే. హీ ఆర్గ్యూడ్, ఆయన ఆర్గ్యుమెంట్ నీ వెపన్. మీరేం దాడి చేయాల్సిన అవసరం లేదు. ఇది అన్యాయం అని చెప్పి మీరు గట్టిగా వీధుల్లో నిలబడి పార్లమెంట్కి వినపడే విధంగా మీరు మాట్లాడాలంటే మీరందరూ ఏకమవ్వాలి. ఎందుకన్నా ఉద్దేశం లేదు. ప్రొఫెసర్లను పిలిచి మీరు ఇక్కడ పాస్టర్స్ ప్రొఫెసర్లను పిలిచి విన్నారు అంటేనే మీలో మార్పు వచ్చింది. నేను మీ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ టు డూ దిస్ గుడ్ వర్క్ ఫర్ ది కమ్యూనిటీ. ఇంకొకసారి చెప్తున్నాను, ఇజ్రాయేలీల కోసం యేసుక్రీస్తు, ఇజ్రాయేలీల యొక్క ముద్దు బిడ్డగా ఇజ్రాయేలీల కోసం యేసుక్రీస్తు పుట్టాడు. మనందరం దళిత ముద్దు బిడ్డలమే. మన దళితుల కోసం మనం పని చేయాలి. అది ఫండమెంటల్ రూల్. దట్ ఈస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ అండ్ అంబేద్కర్. థ్యాంక్ యూ. నమస్కారం. దళిత క్రైస్తవుల ఐక్యత కోసం ప్రత్యేకంగా ప్రతి నెల ఒక మీటింగ్ 3వ బుధవారం పెట్టాలని సందర్భంగా జరిగింది. దానికంటే ముందుగా ఈరోజు
బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచనకర్త, ఎంతో సుదీర్ఘమైన భవిష్యత్ తరాలకు ఒక నాంది పలికి దిక్సూచిగా నిలబడి ఒక మార్గానికి ఒక బాట వేసిన గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మీరు మరోసారి మీ అందరికీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకో విధంగా 2 అంశాలు మీ ముందు చెప్పి క్లోజ్ చేస్తాం. సమయం ఆసన్నమైంది, చాలా లేట్ అవుతుంది. భారత రాజ్యాంగం అంశాన్ని చాలా మంది పెద్దలు చెప్పారు, కానీ నేను భారత రాజ్యాంగం చెప్పిన దాన్ని ప్రభుత్వాలు పాటిస్తలేవు. రాజ్యాంగాన్ని అనుసరించకుండా వారి యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇది విషయం. కాబట్టి భారత రాజ్యాంగము ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. కానీ మొట్టమొదటి రాజ్యాంగం వచ్చిన తర్వాత, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఈ బలైన జాతి ఏదంటే ఎస్సీలు. మనం మత స్వేచ్ఛ హక్కు కోల్పోయినామంటే నువ్వు మనిషిగా లేవు అనేది సమాజం గుర్తించింది. ఇది ఆధిపత్య కులాలు కూడా గుర్తించి మనకు ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ విషయంలో చాలా విషయాలు లోతుగా పోవడానికి అనేకమైన ఆధారాలు మనం సేకరించాం. కానీ భారత రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు గౌరవించి ఏమంటుంది, కులం మారదు మతం మారితే అని స్పష్టంగా చెప్తుంది. కానీ 2 అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు అతను స్పష్టంగా మాట్లాడే అంశము, దళితులకు ఎస్సీ హోదా దళిత క్రైస్తవులకు ఇస్తానని హామీ ఇచ్చి నిండు సభలో తీర్మానం చేశారు. నిండు సభలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిండు సభలో తీర్మానం జరిగిన తర్వాత ఆ బిల్లు కేంద్రానికి పంపుతాని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. కానీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చి దళిత క్రైస్తవ మీద చర్చిల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఏ ఒక్కరి ఆంధ్రప్రదేశ్ లో దళిత చర్చిల మీద దళిత క్రైస్తవ దాడి జరుగుతూ మాట్లాడే గొంతుకలేదు. ఎందుకు? భయం. నేను మాట్లాడేది ఎంత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వం దగ్గర ఎంత నాయకుడైనా ఒదిగి ఉంటున్నాడు. కాబట్టే దళిత క్రైస్తవ హక్కుల కోసం పుట్టిందే ఇది DCIV. కాబట్టి మనం పార్లమెంట్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వరంగల్ జిల్లా కేంద్రంగా దళిత క్రైస్తవులను ఐక్యత చేస్తూ పాస్టర్లను ఐక్యత చేయాల్సిన అవసరం ఉంది. అన్నగారు స్పష్టంగా చెప్పారు, ఆ కులము అనే అంశము ఈ భారతదేశ కుల పునాదుల మీద భారతదేశం ఏర్పడ్డది. కాబట్టి ఈ అంశం మీదనే నువ్వు ఎందులో మారినా వివక్షత ఉంటది. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఒక మాట